శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభదినం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షాఋతం, భాద్రపద మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, సరియగు తేదీ 25 సెప్టెంబర్ 2024. ఈరోజు సూర్యోదయము 6:03 సూర్యాస్తమయం 6:11 అలాగే నేడు సప్తమి అనేటువంటిది సాయంత్రం 5:43 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రి 2:43 వరకు ఉంది. వర్జం అనేటువంటిది ఉదయం 11:30 నుండి 12:23 వరకు ఉంది. ప్రధానంగా వ్యతిపాత యోగం, అలాగే బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 8:11 నుంచి 10:10 వరకు ఉన్నాయి. నేడు అష్టమి, దీన్నే భాద్రపద బహుళ అష్టమి, మధ్యాష్టమి వ్రతం అనేటువంటిది కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో జ్యేష్ఠాలక్ష్మి వ్రతం అనేటువంటిది అనే అంశాన్ని గురించి మనం చెప్పుకున్నాం. జ్యేష్ఠాలక్ష్మి వ్రతం గురించి, ఆ వ్రతం ఆచరించేటువంటి వారు ఒకవేళ వీళ్ళు పడినటువంటి వారు ఈ మధ్యాష్టమి వ్రతం ఈరోజు ఆచరించుకొని ఆ యొక్క వారి వారి సాంప్రదాయాలను అనుసరించి ఆ వ్రతాన్ని పరిపూర్తి చేసుకోవచ్చు. అలాగే నేటి దినఫలం, రాశిఫలం. మేషరాశి వారు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇరువురు కూడాను అనుకున్న కార్యాలు సకాలంలో సిద్ధించి నూతనమైనటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ దైవ చింతన కొరకు బాటలు వేస్తూ ఉంటారు. అలాగే కొంత దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతారు. వీరు చేసేటువంటి కార్యాదుల్లో సకల విధాలైనటువంటి ఆనుకూల్యతలు ఏర్పడడం చేత ఆర్థిక పురోభివృద్ధి బాగా సాగి సకాలంలో సకల కార్యాలు కూడా పరిపూర్తి చేసుకుని ఆనందంగా ఉల్లాసంగా సాగుతూ ఉంటారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇద్దరు కూడా. విద్యార్థులకు కూడా మంచి యోగమైనటువంటి కాలం. వృషభ రాశి, ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యాలు త్వరితగతిన పూర్తి చేసుకోవడం, దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలనేటువంటివి సంకల్పంతో దూర ప్రయాణాదులు చేసి ఏదైనా క్షేత్రంలో దానాదులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు చేయు వృత్తి వ్యాపారాదుల యందు సకాలంలో ఆర్థికపరమైనటువంటి వనరులు అంది ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నూతనపరమైనటువంటి వ్యాపారాదులు ప్రారంభించకపోవడం చాలా శ్రేయస్కరం కొంతకాలం వరకు. మిథున రాశి, ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యాదులు సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దలందరి యొక్క మన్ననలను పొందుతారు. ఎప్పటి నుండో రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో అంది అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగిందన్నట్టుగా ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు. వీరు మానసిక పరమైనటువంటి ఉల్లాసం అనేటువంటి పెరిగిపోతుంది. ఎందుకంటే రావాల్సినటువంటి డబ్బులు అనుకున్న దానికన్నా ముందుగా రావడం చేత చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికి కూడా అవి ఆర్థిక పరిపుష్టితోనే సాగుతూ ఉంటాయి. కర్కాటక రాశి, ఈ రాశి వారికి
ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇరువురికి కూడాను రాజయోగం అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగానే సాగుతూ ఉంటుంది. వారికి స్థిరాస్తులు చాలా వృద్ధి పొందిస్తూ ఉంటారు. నూతన వాహన యోగం కూడా ఉంది. అలాగే సుదూర ప్రయాణాదులు చేస్తారు. ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు. ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా కొంత అప్పుడప్పుడు తాను చేశాను అన్నటువంటి మాటను చెప్తూ వస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడా మంచి పురోభివృద్ధి సాగిస్తూ వ్యాపారం అభివృద్ధి అనేటువంటిది పథంలోనే సాగిస్తూ ఉంటారు. సింహరాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలోనే పూర్తి అవ్వడం, పెద్దలందరి యొక్క మన్ననను పొందడం, పై అధికారులతో పొగడ్తలు పొందడం, నూతనంగా వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి ఈ రెండూ కూడా సంభవిస్తాయి. బంధువులు ఇంటికి రాక ఏర్పడుతుంది. కనుక కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఖర్చు అనేటువంటిది ఏర్పడుతుంది. వాటన్నిటికీ సునాయాసంగానే అధిగమిస్తూ ఉంటారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకపోవడం చేత. మిగతా ఇతరత్రావి అంతా కూడా బాగానే ఉన్నాయి. కన్యా రాశి, ఈ రాశి వారికి నూతనంగా గృహప్రాప్తి చేసుకోవాలి అనేటువంటివి ఆలోచన అనేది కొత్తగా ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉండడం, ఆర్థికపరమైనటువంటి వనరులు అందక కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు. సకాలంలో కార్యం అనేటువంటిది పరిపూర్తి చేయలేక వాయిదా వేసేస్తారు. సుదూర ప్రయాణాలు అనేటువంటివి నిత్యము సాగుతూ ఉంటాయి. తులారాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా చివరి దశలో నేడు పనులు అనేటువంటివి అకస్మాత్తుగా పరిపూర్తి అయ్యాయి అనేటువంటి వార్త వినేసి ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు ఆ చివరి క్షణాలు. అంతేకాకుండా వారు ఉల్లాసం పట్టుకోలేక ఇతరులందరితో కూడా నా కార్య సాఫల్యత ఏర్పడుతుంది, ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నాను అనేటువంటి ఉత్సాహాన్ని అందరికీ తెలియజేసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు లభించినప్పటికి కూడాను కొంత వాయిదా రూపంలో డబ్బులు అనేటువంటివి వస్తాయి. అనుకున్నట్టుగా డబ్బులు అనేటువంటివి రాక కొంత సతమతమవుతూ ఉంటారు. ఇతరుల చేత డబ్బులు తీసుకురావడం, అవి సర్దుబాటు మళ్ళీ చేయలేక కొంతమేర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే వీరు చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఎందుకు కూడాను కొంతమేర పురోభివృద్ధి సాధించినప్పటికి కూడాను అంత ఆశాజనకం లేక కొంతమేర నిరుత్సాహంతో సాగుతూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి అనుకున్నట్టుగా కార్యాలు అనేటువంటివి నెరవేరి తనదే పైచేయి అన్నట్టుగా కుటుంబంలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు చేయు వృత్తి వ్యాపారాదులు యందు ఆశాజనకమైనటువంటి ఫలితాలతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. వ్యాపారస్తులు కూడాను అధిక దిగుబడులు అనేటువంటి వార్తలు విని కొంతమేరకు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తామనేటువంటివి అంచనాలతో ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. మకర రాశి, ఈ రాశి వారికి ఎప్పటి నుండో వాయిదా పడ్డటువంటి డబ్బులు కొంతమేర వస్తుంటాయి. అయినప్పటికీ కూడాను సకాలంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగిపోక సతమతమవుతూ ఉంటారు. ఎవరినైతే అడగకూడదు అలాంటి వారందరినీ కూడాను డబ్బులు అడుగుతారు. అయినప్పటికీ కూడా ఆ డబ్బులనేటువంటి సకాలంలో సిద్ధించగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాట పట్టింపు అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. మాట పోవడం వల్ల ఇబ్బందులతో ఇతరుల దగ్గరికి మళ్ళీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంటారు. కాస్త జాగ్రత్త వహించండి. కనకధారా స్తోత్ర పారాయణం అనేటువంటిది ఎక్కువగా చేసుకోవడం వల్ల కొంతమేర ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారు. కుంభరాశి వారు, ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం అంతంత మాత్రంగా ఉండడం వల్ల వీరు కొంతమేర ఆధ్యాత్మిక చింతన లేదా నిరంతరం శివుని యొక్క అభిషేకం చేసుకోవడం, కానీ ఆదిత్య హృదయం కానీ ఆదిత్య కవచం కానీ ఇలాంటివి పారాయణాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి ఇంకా మరింతగా పెరిగి కొంతమేర ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మీనరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సమాగమము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దాంతో
డబ్బు అనేటువంటిది నీళ్ళలాగానే ఖర్చు పెట్టేసేసి సకాలంలో డబ్బులు మనకు అందక కొంతమేర సతమతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దానితో మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. మన పరిస్థితి ఏమిటి అన్నట్టుగా ఆలోచనలో పడుతుంటారు. అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు కుజగ్రహానికి రవిగ్రహానికి ఆరాధన చేసుకోవడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.